నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందు మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఇంటి పోరు అనే ఒక వార్త అక్కడ హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి వేముల ఇంటి నుంచి హస్తం గూటికి చేరుతున్నారంటే అవుననే సమాధానాలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సొంత సోదరు వేములను కాదని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని కూడా ఒక వార్త హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. సోదరి వేముల రాధిక వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ వార్త కూడా అయ్యేలా ఇప్పుడు చక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అంటే అలాంటి అవకాశాలు ఉన్నాయంటే ఎందుకు, ప్రధానంగా కారణం ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఒకవైపు సీఎం కేసీఆర్ ఇటు పక్క పార్టీలకు చెందినటువంటి నాయకులను ఇటు బీఆర్ఎస్ పార్టీలు చేర్చుకునేందుకు కూడా ప్రణాళికలకు రచిస్తుంటే, సొంత పార్టీ చెందిన నాయకుల కుటుంబ సభ్యులు ఇటు అస్సాం పార్టీకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా సంబంధించిన ఏకైక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు అయితే ఆర్ఎన్బి శాఖ మంత్రిగా 5 సంవత్సరాల నుంచి కూడా ఇతను వేముల ప్రశాంత్ రెడ్డిని ఇటు నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరైనటువంటి వేముల రాధిక రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోకి వచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఇటు సొంత చెల్లెలైనటువంటి రాధిక రెడ్డి ఇటు వరంగల్ జిల్లాలో డిఏసీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె ఇటు సొంత జాబ్ ఇటు ప్రభుత్వ ఉద్యోగానికి చేసుకుంటున్నారు. అయితే ప్రధానంగా ఈ మధ్య ఆమె కూడా రాజకీయాలు అరంగేట్రం చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు అస్సాం పార్టీ నుండి కూడా ఆమె పోటీ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఇటు జిల్లా చూసుకుంటే ఆమె ప్రస్తుతానికి డిఏసీ లో అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్న ఆమె వీసీ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. అయితే బీఆర్సీ సంబంధించి ఆమె ఎప్పిన బీఆర్సీ కూడా ప్రభుత్వము పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే మాత్రం తమ పదవికి రాజీనామా చేసి మరి ఆమె ఇటు పొలిటికల్ వచ్చి కూడా సన్నాహాలు చేస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె ఎక్కువగా ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా సుమతగా వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల తర్వాత ఇటు తెలంగాణలో పాటు నిజామాబాద్ జిల్లాలో కూడా అస్సాం జరిగింది. చాలా మంది నాయకులు కూడా ఇటు కాంగ్రెస్ వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వైపు కూడా వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ కూడా వార్తలు ఆమె సన్నిహితులు కూడా చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. అయితే ఆమె ప్రస్తుతానికి అయితే తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ గా కొనసాగుతున్నారు. అయితే ఆమె పూర్తిగా తమ పదవికి రాజీనామా చేసి ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున బాల్కొండ నుండి లేకుంటే ఇంకా వేరే వేరే నియోజకవర్గం నుండి కూడా పోటీ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా కలిసి పలుమార్లు కూడా ఆ సమావేశం ఏర్పాటు జరిగింది. అయితే అక్కడ ఆ సమావేశం తర్వాత కూడా ఆమె నిజామాబాద్ జిల్లా ముఖ్యంగా బాల్కొండ నుండి పోటీ చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అక్కడ తన సొంత అన్నైన బట్టి వేముల ప్రశాంత్ రెడ్డి అక్కడ నుండి మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఒకే నియోజకవర్గంలో ఇద్దరు కుటుంబ సంబంధించిన వారు ఇద్దరు ఉంటే పూర్తిగా ఇద్దరికి కూడా నష్టం జరుగుతుందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆమె ఇటు ఆర్మూర్ లేకుంటే ఇటు నిజామాబాద్ రూరల్ నుండి కూడా ఈ రెండిట్లో ఏదో ఒక తరపున కూడా పోటీ చేస్తానట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఆమె తల్లి గారి అనారోగ్యం కూడా ప్రస్తుతం బాగాలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె కొద్దిగా కొన్ని రోజులు కూడా వెయిట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, అంటే మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితికి అనుగుణంగానే ఇక్కడ జరుగుతుంది అనుకుంటే, లేకపోతే ఇంటి పోరు అంటే ఇంట్లో ఉన్నటువంటి వేముల మంత్రిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఒక అధికార బీఆర్ఎస్ పార్టీలో, కానీ సొంత చెల్లి వేరే పార్టీకి వెళ్ళిపోయి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మనది రాజకీయంగా, అంటే రాజకీయాలు ఎవరైనా కుటుంబ సభ్యుల నుంచి ఖచ్చితంగా వేరే పార్టీలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. దాన్ని ఆ విధంగా భావించవలసిన అవసరం ఉందంటారు, లేకపోతే ఒకవేళ మేము బీఆర్ఎస్ టికెట్ ఆశించి రాని పక్షంలోనే కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి వెళ్తున్నారు అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పార్టీలు అన్న చెల్లెలు కావచ్చు, ఒక సొంత అన్నదమ్ములు కూడా ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ కూడా పోటీ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చూస్తే డిఎస్ శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లాలో చెప్పుకోదగ్గ బడకుడు. అయితే అతని ఇద్దరు కుమారులు, ఒకడు బీజేపీ పార్టీలో కొనసాగుతుంటే ఇంకో అతని అన్నటువంటి సంజయ్ ఇటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే చూసుకుంటారైతే నిజామాబాద్ ఇటు కేవలం అక్కడ ఆమె రాజకీయాలకు వస్తున్న ఉద్దేశంతోనే ఆమె ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతున్నట్లు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీలు చేరితే మాత్రం ఖచ్చితంగా అక్కడ అందరూ సిట్టింగ్లకే కేసీఆర్ టికెట్ ఇస్తారని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తనకు టికెట్ అదని ఊహించి
మరోవైపు ఇటు కర్ణాటక ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి పుంజుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తే మాత్రం తనకు ఖచ్చితంగా గెలుపు సాధ్యమనే అనుకున్న నేపథ్యంలోనే ఆమె రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి ఓకే చెప్పడమే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఇటు ఆ బాల్కొండనా లేకుంటే ఆర్మూర్ నిజామా రూరల్ నుంచి పోటీ చేస్తానికి కూడా సన్నిధులతో చెప్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా వచ్చే నెలలో విఆర్సీ లేదా పదవికి కూడా పూర్తిగా రాజీనామా చేసి స్వచ్ఛందంగా పొలిటికల్ కూడా వచ్చేందుకు కూడా పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇది ఆమె రాజకీయాలు రావడం మాత్రం ఖచ్చితంగా వేముల ప్రశాంత్ రెడ్డికి దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే సొంత చెల్లెలు తమ పార్టీలో ఉంటూ తమకు మద్దతు వేరే అనుకోవచ్చు, కానీ వ్యతిరేక పార్టీ అయినబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండడం కూడా ఆమె పూర్తిగా ఒక చూసుకున్నట్లయితే ఇటు వేముల ప్రశాంత్ రెడ్డికి పెద్ద దెబ్బ అని కూడా చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఖచ్చితంగా తన తండ్రి అయినటువంటి తండ్రికి నిజమైన వారసురాలి నేనే అని చెప్పి ఖచ్చితంగా తాను రాజకీయాల్లో రావడం మాత్రం ఖచ్చితంగా 2 రోజులు 3 రోజులు లేట్ అయినా సరే ఖచ్చితంగా వస్తాను కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది రాజశేఖర్. నవీన్, ఒకవేళ ప్రశాంత్ రెడ్డి సోదరితో చర్చలు జరిపి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి ఒకే పార్టీ నుంచి పోటీ చేస్తే బలం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చెల్లిని గెలిపించుకున్న వ్యూహంగా ఒకవేళ సంప్రదిస్తే ఆమె ఓకే చేసే అవకాశం ఉందా? అంటే ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు ఏమైనా వినిపిస్తున్నాయి? అంటే అనఫిషియల్ గా మాత్రం ఖచ్చితంగా వేముల ప్రశాంత్ ఆమె ఎక్కువ నిర్ణయం తీసుకుంది. తాను రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తాను, తన పదవి కూడా ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి పదవిలు పొలిటికల్ పరంగా కూడా అడుగులు వేస్తారనే నేపథ్యంలో వేముల ప్రశాంత్ రెడ్డి తన సొంత సోదరైన బట్టి ఆమె రాధికా రెడ్డి కూడా మాట్లాడినట్లు కూడా అనఫిషియల్ గా మాట్లాడి ఉండవచ్చు. అయితే ఆమె ఖచ్చితంగా తాను చేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, ఎమ్మెల్యే పోటీ చేయాలంటే కూడా ఖచ్చితంగా వేముల ప్రశాంత్ రెడ్డి అక్కడ నుండి తప్పుకోవాలి, ఆ టికెట్ వాళ్ళ సోదరి ఇప్పించాలి. కానీ అక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి ఖచ్చితంగా తను మంత్రిగా కొనసాగుతున్నాడు, ఖచ్చితంగా అతను కూడా టికెట్ అక్కడ బాల్కొన నుండి ఈసారి కూడా పోటీ చేస్తానని చెప్పి గట్టిగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె సోదరి కూడా అక్కడ టికెట్ వస్తుంది. అయితే నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకుంటుంది జిల్లాలో కర్ణాటక ఎన్నికల తర్వాత. ఖచ్చితంగా తాను ఎన్నికల్లో రణరంగంలో ఉండాలనే నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ వైపు కూడా మొగ్గు చూపుతున్నట్టు వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే టిపిసి అధ్యక్షుడు కూడా ఆమెను ఆహ్వానించినట్టుగా వస్తుంది. ఇక్కడ అయితే పూర్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సర్వే నిర్వహించింది జిల్లా వ్యాప్తంగా. ఎవరు ఎక్కడ గెలుపు గురాల వైపు కూడా సర్వే నిర్వహించింది. ఈ సర్వే నేపథ్యంలో ఆమెకు ఎక్కడ ఇటు బాల్కొండ టికెట్ ఇస్తే మాత్రం బాల్కొండ నుండి కూడా పోటీ చేస్తాను, లేకుంటే ఆమెరు లేకుంటే నిజమా రూరల్ ఎక్కడకు ఇచ్చినా పోటీ ఖచ్చితంగా తాను పోటీ చేస్తానని మాత్రం ఖచ్చితంగా ఈసారి మాత్రం పోటీలో మాత్రం ఉంటాను కూడా రాజకీయ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది రాజకీయ. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ కొత్తగూడెం పరిధిలో నిలువనున్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 3 జనరల్ స్థానాల్లో కొత్తగూడెం ఒకటని చెప్పుకోవచ్చు. కొత్తగూడెంలో అధికార బీఆర్ఎస్ నుంచి పెరుగుతున్నటువంటి ఆశావాహులు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎవరు ఉంటారు అనేది మాత్రం ఇప్పుడు దైలమాలో నేనుంటాను, నాకు టికెట్ వచ్చే అవకాశం ఉందంటే కూడా ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి టికెట్ ఎవరు వస్తుంది పూర్తి స్థాయిలో కేసీఆర్ సర్వేలు ఇవన్నీ కూడా సెకండ్ అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికైతే మరికొన్ని రోజులు ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో టికెట్లు ఆశించే ఆశావాహులు మాత్రం ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి, నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. అంటే గత కొద్ది రోజులలో తెలంగాణలో అయితే ఎన్నికల నగరం మోగునున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే అంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే అన్ని నియోజకవర్గాల్లో కూడా వారి అభ్యర్థులు గెలవాలని ఒక కార్యాచరణ అయితే తీసుకొస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 జనరల్ స్థానాలలో ఇటు ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం అంటే 3 జనరల్ స్థానాలు ఉన్న నేపథ్యంలో 3 జనరల్ స్థానాలు అయితే తగ్గ పోటీ కూడా ఉంటదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెం నియోజకవర్గంలో ఇటు జనరల్ స్థలం కావడం, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత కొత్తగూడెం నుంచే పోటీ చేస్తారని అంటే వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ అయితే ఇక్కడ నుంచి ఎవరిని పోటీ చేయించాలి అంటే ఆలోచిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వరమేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే పోయి అనంతరం జరిగిన రాజకీయ సమీకరణలలో ఇటుకార బీఆర్ఎస్ లో అయితే చేరినట్లుగా కూడా మనం ఇటుకార బీఆర్ఎస్ పార్టీలో చేరాక ఇప్పుడు మొన్న సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రతి ఎమ్మెల్యేకి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ ఇస్తామని ఆయన ప్రకటించిన నేపథ్యం. కానీ కొత్తగూడెం విషయానికి వచ్చే వరకు మాత్రం వనమ వెంకటేశ్వరరావుకి సీటు వస్తుందా లేదా అనేది మాత్రం ఇక అంటే స్పష్టమైన హామీ రాలేదని కూడా చెప్పొచ్చు. అది ముఖ్యమైన అంటే దీనికి ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఏదైతే వనమ వెంకటేశ్వరరావు అంటే ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభలో అంటే అతి పెద్ద వయస్కు కూడా ఉండడం, ఆయన అంటే కొన్ని సంవత్సరం క్రితం కూడా ఆయనకు ఆపరేషన్ అయ్యి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు అదే ముఖ్యంగా ఆయనకు మైనస్ చూసుకుంటే ఆయన కొడుకు రాఘవ చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు అంటే ఏదైతే అంటే పోయిన సంవత్సరం జరిగినటువంటి
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యల నేపథ్యంలో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి రాగా ఉండడం అంటే ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో వర్మ వెంకటేశ్వరరావుకి అయితే సీటు వస్తుందా రాదా అనేది అయితే ఒక ప్రశ్న కొత్తగూడెం ప్రజల్లో అయితే నెలకొంది. అయితే వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే సీఎం కేసీఆర్ కొత్తగూడెం నుంచి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడి నుంచి గట్టి బలమున్న నేతనైతే నిలబెట్టడానికి అంటే కార్యాచరణ చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అంటే మొన్నటి వరకు వినిపించినటువంటి అంటే ఏదైతే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి గడల శ్రీనివాసరావు పేరు వినిపించింది. అనంతరం ఏదైతే ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్రని కూడా కొత్తగూడెం నుంచే పోటీ చేపిస్తారని చేసింది. కానీ ఇప్పుడు అంటే విశ్వసనీయ సమాచారం మేరకు ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాల మీద పట్టు ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావుని ఇటు కొత్తగూడెం నుంచి పోటీ చేపించి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పోటీ చేపించాలని అంటే కేసీఆర్ అయితే అంటే ఒక రచిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పట్టు ఉంది. అదే విధంగా ఆయన అభివృద్ధి ప్రాంత అనే పేరు ఉంది. అంటే ఇప్పుడు సత్తుపల్లిలో కావచ్చు, పాలేరులో అంటే ఆయన గెలిచినప్పుడు ఆయన నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ఒక నాయకుడిగా పేరుంది. అదేవిధంగా గత టీడీపీ కాలం నుంచి కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయనకు ఉన్న పట్టు ఉంది, ఆయన క్యాడర్ ఉందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నటువంటి కొత్తగూడెం నుంచి తుమ్మల నాగేశ్వరరావు నిలబెట్టాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద అంటే ఈ నాయకుడు అయితేనే కరెక్ట్ అన్న ఒక ఆలోచన కూడా వచ్చినట్లు కూడా చేయొచ్చు. అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావుకి ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక సముచిత స్థానం ఇవ్వాలని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాన్ని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి అంటే ఇటువంటి నాయకులైతే అంటే ఇటువంటి నాయకులు తీసుకురావాలని అయితే ఆయన ఆలోచిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గత కొద్ది రోజులుగా అయితే ప్రత్యక్ష రాజకీయాలకైతే దూరంగా ఉంటున్నారని కూడా చెప్పొచ్చు. అయితే కొన్ని సభా వేదికల మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే వస్తున్నారు వెళ్తున్నారు తప్ప ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో ఎక్కడ కూడా అంటే ఇప్పటిదాకా అంటే ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన నోరు మెదిపిన పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో మరలా తుమ్మల నాగేశ్వరరావుని తెరపైకి తీసుకురావాలని ఆయనకి అంటే కీలకమైన బాధ్యతలు అప్పచెప్పాలని కూడా చూస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. దీంట్లో భాగంగానే కొత్తగూడెం నుంచి శాసనసభ అభ్యర్థిగా కూడా నిలబెట్టి ఆయన గెలిచి ఒకవేళ అంటే వచ్చేసారి కూడా ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే తుమ్మల నాగేశ్వరరావుకు ఒక మంత్రి పదవి అంటే ఇక్కడ గెలిపించుకొని మంత్రిగా కూడా తీసుకోవాలని ఇటు సీఎం కేసీఆర్ అయితే వచ్చిస్తున్నట్లుగా మనం చెప్పొచ్చు. అయితే వచ్చే రాజకీయాలు అయితే ఇటు కొత్తగూడెం నుంచి కొత్తగూడెంలో అయితే చాలా హాట్ గా ఉండేటట్టు కూడా ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచే సుమారు 4 కూడా ఆశగా కూడా మనం చూడొచ్చు రాజశేఖర్. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చూసుకుంటే పొంగులేటి అభ్యర్థి ఖరారు అయిన తర్వాతే ఎవరు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారనేది ప్రధానంగా కనిపిస్తుంది. మీరు చెప్తున్నట్లు పొంగులేటికి సంబంధించి అంటే ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు అంటే కొన్ని రోజులు అక్కడ ఉన్నటువంటి రాజకీయాల పైన ఎక్కడ కూడా ఆయన కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి, అందులో ఎక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే ఒకవేళ కేవలం తనకున్నటువంటి గ్రాఫ్ కానీ సాఫ్ట్ కార్నర్ ప్రజల్లో ఉన్నటువంటి సాఫ్ట్ కార్నర్ అంటే వివిధ పార్టీలో చేసినటువంటి అనుభవం కానీ కేడర్ కానీ అనుకున్నటువంటి చరిష్మాతోనే ఆయన్ని ఒక ప్రత్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా అంత పోటీ ఒకవేళ ఇస్తే కనుక ఒక తుమ్మల నుంచి పొంగులేటికి ఎదిరే అవకాశం కనిపిస్తుంది. అంటే కేవలం మొత్తంగా పొంగులేటి ఎవరు ఎక్కడ టికెట్ అనేది మాత్రం పూర్తిగా పొంగులేటి టికెట్ పైన ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒకవేళ ఇస్తే కనుక నిజంగా పోటీ ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రాజశేఖర్. ఎందుకంటే ఇప్పుడు వచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ బలమైన నాయకుడిని నిలబెట్టి అక్కడి నుంచే ఇది ఇది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అయితే అక్కడ అంటే పూర్తి కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో మాట్లాడుతూ ఏదైతే 10 నియోజకవర్గాలలో కూడా ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేట్ తాకని అనే శపథం పూర్ణ నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క ఉమ్మడి కాలంలో ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీ పట్టు నిరూపించుకోవాలని చూస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే గత 2 ఎన్నికలు చూసుకున్నా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒక్కొక్క సీట్ ఏదైతే 2014 ఎన్నికల్లో కొత్తగూడెం సీటు మాత్రమే గెలిచిన పరిస్థితి ఉంది. అదే విధంగా పోయిన ఎన్నికలలో కేవలం ఖమ్మం సీటు మాత్రమే గెలిచిన పరిస్థితి ఉంది. కానీ అనంతరం జరిగినటువంటి రాజకీయ పరిణామాలలో ఎవరైతే అంటే ఇటు స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు వీళ్ళందరూ కూడా అధికార బీఆర్ఎస్ నేపథ్యంలో అంటే ఈ ఎన్నికలను అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ చాలా అంటే ప్రతిష్టగా తీసుకొచ్చు. దీనికి కారణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి శపథం అని కూడా చెప్పొచ్చు. అయితే ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన వచ్చే ఎన్నికలలో ఏదో ఈ 3 నియోజకవర్గం అంటే ఏదైతే కొత్తగూడెం, ఖమ్మము, పాలేరు మూడు నియోజకవర్గాల నుంచి ఏదో ఒక నియోజకవర్గం నుంచి అయితే ఆయన పోటీ చేస్తారా అంటే ఆయన చెప్పడం ప్రకారం ఏదో ఒక స్థానం నుంచి అయితే నేను పోటీ చేస్తానని చెప్తున్నారు. అయితే ఆయన పోటీ చేసే స్థానం నుంచి అయితే బలమైన అభ్యర్థిని అయితే నిలబెట్టాలని కూడా చూస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే మన ఖమ్మం నియోజకవర్గం నుంచి చూసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుంచి పోటీ చేస్తే అక్కడ మన ఇప్పుడు అంటే జిల్లా మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి కొత్త అభ్యర్థికి ఎవరు ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా లేదు. అదే విధంగా కొత్తగూడెం నుంచి తీసుకుంటే
పాలేరులో అయితే పాలేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్కడ నుంచి పోటీ చేస్తాడనేది అయితే అంటే చేయడనే తెలుస్తుంది. ఇక మిగిలింది కొత్తగూడెం నియోజకవర్గం కాబట్టి కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తే ఇక్కడ ఆయన చాలా బలమైన నాయకుడుగా, ప్రజల్లో ఒక పేరున్న నాయకుడుగా కూడా చూసుకోవచ్చు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ధీటుగా ఉండే వ్యక్తినే ఇక్కడ కొత్తగూడెం నుంచి బరిలో దింపాలని అయితే టీఆర్ఎస్ అధిష్టానం అయితే భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ రైట్ ఒకటి ఇంకొకటి ఒకవేళ నిజంగా పొంగులేటి అక్కడి నుంచి అంటే కొత్తగూడెం నుంచి ఒకవేళ పోటీ చేస్తే కనుక తుమ్మల టికెట్ విషయంలో తుమ్మల అంగీకరించకపోతే ఒకవేళ నెక్స్ట్ అభ్యర్థి ఎవరు అనే ఒక అంశం, ఎందుకంటే ఇంతవరకు సంప్రదించే ప్రయత్నం ఏమైనా చేశారు అంటే ఒకవేళ తుమ్మల ప్రయత్నం చేసి తుమ్మల కాదంటే కనుక నెక్స్ట్ అభ్యర్థి ఎవరనే ఆలోచనలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉంటుందా? ఒకవేళ ఆ అభ్యర్థిలో మనం చూసేటప్పుడు నెక్స్ట్ ఎవరు ఉండే అవకాశం కనిపిస్తుంది? గల్లా శ్రీనివాస్ ఉండే అవకాశం ఉందా? అయితే ఇప్పటి వరకు అయితే అంటే నిన్నటి నుంచి వస్తున్నటువంటి వార్తల ప్రకారం అయితే ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యునిగా ఉన్నటువంటి వనమా వెంకటేశ్వరరావునే గోహెడ్ నీ పనులు నువ్వు చూసుకో, నీకే సీట్ ఇస్తానని చెప్పి సీఎం కన్ఫర్మ్ చేసినట్లుగా కూడా వారి వర్గం వారైతే ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకవేళ తుమ్మల నాగేశ్వరరావు కాని పక్షంలో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వద్దిరాజును కూడా కొత్తగూడెం నుంచి నిలపాలని కూడా చూస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇక్కడ సామాజిక వర్గాల దాని ప్రకారం ఏదైతే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వద్దిరాజు రవిచంద్రన్ అయితే కంచి పోటీ చేపించాలని, అయితే ఇప్పుడు గడల శ్రీనివాసరావు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేపథ్యంలో ఇటు అంటే ఎక్కువ శాతం అయితే వద్దిరాజు రవిచంద్రన్ కంచి పోటీ చేపించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు గడల శ్రీనివాసరావుని కూడా ఇక్కడ నుంచి అంటే ఒకవేళ వద్దిరాజు రవిచంద్ర కాని పక్షంలో వనమా వెంకటేశ్వరరావుకి ఇవ్వని పక్షంలో గడల శ్రీనివాసరావుని అయితే కొత్తగూడెం బరిలో అయితే నిలబెట్టేటట్టు కూడా చూడొచ్చు. అయితే కొత్తగూడెం నుంచి చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీలో అయితే ఇప్పటికీ నలుగురికి పైగా అభ్యర్థులు కూడా వచ్చే ఎన్నికల కోసం సీటు కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. అయితే చివరికి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందని కొత్తగూడెం ప్రజలైతే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వైపు అందరి చూపు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జోష్ పెరిగింది. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుస చేరికలు కూడా దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్లో టికెట్ దక్కకపోతే కాంగ్రెస్ కూటికి వెళ్లే ఛాన్స్ ఎక్కువగా అభ్యర్థులు ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ బాట పడతామని కూడా కడియం శ్రీహరిపై ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. కాంగ్రెస్ టికెట్ ఇస్తున్నటువంటి జంగా రాఘవరెడ్డి టికెట్ ఆశించి పూర్తి స్థాయిలో ముందే మాట్లాడుకుని టికెట్ కన్ఫర్మ్ అయితే రావడానికి కొంతమంది నేతలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే పూర్తిగా చెప్పండి. రైట్ రాజశేఖర్, మొత్తానికైతే చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయాలు మాత్రము అంటే ఎన్నికలు దగ్గర పడటంతో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయాలు ఒక రంగు మార్చుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనపడతా ఉన్నాయి. మొత్తం టికెట్ రాని ఎడల కూడా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే అంటే స్టేషన్ కన్పూర్ అంటే జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ లో చూసుకుంటే ఇక్కడ సామర్థ్యానికి చెందిన ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు కూడా చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే అక్కడ తాతికొండ రాజయ్య ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అక్కడ కడియం శ్రీహరి మాత్రము ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఒకవేళ తాతికొండ రాజయ్యకి మొగ్గు చూపితే మాత్రము కాంగ్రెస్ వాళ్ళ అంటే కడియం శ్రీహరి అంతా కూడా అక్కడ పార్టీ అంతా మొత్తానికి కాంగ్రెస్ కు వైపు వేయచ్చు, అడుగులు వేయచ్చు అని చెప్పి అప్పటికే సోషల్ మీడియా నేపథ్యం అయితే కనపడతా ఉంది. అట్లాగే చూసుకుంటే కూడా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కండువాలు అయితే ఎక్కువ కప్పుకున్న కనపడతా ఉంది. ఇప్పుడు మొత్తాన్ని చూసుకుంటే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా ఆ వర్గపోరు లేదు, అదే జంగా రాఘవరెడ్డి టికెట్ నాకే అని చెప్పి కూడా 100 మంది కుటుంబాలు కూడా కండువాలు కప్పుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నదని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు విఫలమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు గడుస్తా ఉన్నప్పుడు కూడా ఈ కాంగ్రెస్ దాని వైఫల్యాన్ని ఎండగడుతూ ముందుకు దూసుకోబోతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్. స్వామి ఒకటి అంటే గతంలో చూసుకుంటే ఇటువైపు కడియం శ్రీహరి కానీ తాటికొండ రాజు ఇద్దరి మధ్య కూడా వారు జరిగినటువంటి పరిస్థితి, ఎమ్మెల్సీగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న ఇద్దరి మధ్య వారు అవ్వడం, అది అధిష్టానానికి వెళ్ళి కేటీఆర్ మందలించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవేళ టికెట్ ఇద్దరు ఆశించినప్పుడు ఒక్కరికే టికెట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి టికెట్ రాని వారు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆ విధంగా కూడా మనం అనుకోవచ్చా?
రైట్ రైట్ అది కరెక్ట్ అయిన కరెక్ట్ అనే పద్ధతి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ వైపు మాత్రం అని చెప్పి కడియం శ్రీహరి వాళ్ళ కార్యకర్తలే కావచ్చు, లేకపోతే కడియం శ్రీహరి చూపు మాత్రం కాంగ్రెస్ వైపు అధిష్టానంతో కూడా టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడినట్టు వస్తున్నాయి. మొత్తానికైతే ఈ సోషల్ మీడియాలో వైరల్ నేపథ్యం అయితే కనపడతా ఉంది. బీఆర్ఎస్ అధిష్టానం కడియం శ్రీహరికి గాంక టిక్కెట్ గాంక ఖచ్చితంగా కాంగ్రెస్ పోయే అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అంటే కడియం వర్సెస్ తాటికొండ రాజే వారి నేపథ్యంలో పోటాపోటీగా అంటే పోటాపోటీగా జరుగుతున్న తక్కువగా నేపథ్యంతో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ కాంగ్రెస్ వైపు చూస్తూ అడుగులు గెలిచి అడుగు కూడా మా కడియం శ్రీహరి కూడా అడుగులు వేస్తున్న నేపథ్యం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇతర చేరిక అనేది కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే అంశంగా మనం భావించవలసిన అవసరం ఉందంటారా? అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం చేసింది ఏం లేదు. బీజేపీ బెడ్రూమ్ లో కూడా ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సేవ చేసిందని చెప్పుకోవచ్చు. అట్లాగే కూడా కాంగ్రెస్ అట్లాంటి వైఫల్యాలను అంటే బీఆర్ఎస్ చేస్తున్న ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టుకుతూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే చూసి కూడా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఒక కాంగ్రెస్ తప్ప అంటే బీఆర్ఎస్ నేతలకు ఒక కాంగ్రెస్ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పి కూడా వాళ్ళ ఆలోచన ప్రకారం కూడా రానున్నది కూడా కాంగ్రెస్ కూడా ఊహాగానాలతో కూడా ఈ కాంగ్రెస్ వైపు చూస్తూ కాంగ్రెస్ వైపు అడుగు చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఒక కాంగ్రెస్ అయితే పుంజుకున్నా చెప్పుకోవచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ లో నేతల మధ్యలో కుమ్ములాటతోని కూడా కాంగ్రెస్ పార్టీ చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలో చేసిన అంటే బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పి కూడా కొంతమంది కమ్యూనిస్టులు కావచ్చు, ఓరుగల్ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ఎక్కువ ఉన్న సందర్భంగా కూడా బీజేపీని ఆశ్రయించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇక ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయో కూడా గతంలో కూడా అంటే వృద్ధుల కంచి మొదలుకుంటే యువకుల వరకు కూడా అదే నినాదంతో పోతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ చాలా వరకు పుంజుకునవచ్చు. మొన్నటికి అంటే ఎన్నికల ఫలితాలే కావచ్చు, ఇక్కడ మీటింగ్ రాహుల్ గాంధీ మీటింగ్ కావచ్చు, ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ జిల్లాకు ఆనుకున్న ఖమ్మం జిల్లాలో కూడా ఆ సెగలు కూడా ఇక్కడ కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. మొత్తానికి ఎన్నికలు హడావిడి నేపథ్యంలో మరికొన్ని రోజుల నేపథ్యంలో మార్పులు చేర్పులు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కూడా చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ ఆశావాహులు కూడా టికెట్కి ఒక ప్లాట్ఫామ్గా కాంగ్రెస్ పార్టీని భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అధికార పార్టీలో టికెట్ రాకపోతే కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయంగా చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ అది ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ ఉంది. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ఆదిలాబాద్లో వరుస బీభత్సం చూసినట్టు వరద దాదాపుగా అన్ని ప్రాంతాలకు కూడా బీభత్సాన్ని సృష్టించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ భారీ వర్షాలకు జనజీవనం మొత్తం అతలకుతలటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా ధ్వంసమయ్యే చాలా వరకు రోడ్లు, అక్కడ ఉన్నటువంటి జనజీవనం స్తంభించిపోయింది. జిల్లా మారుమూల గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి అంటే వరుసగా దాదాపుగా 4-5 రోజులు వర్షం పడటం పూర్తి స్థాయిలో చాలా వరకు అంటే డైలీ బయటకు వెళ్ళేవారు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిగా వలలోకి ఇళ్ళకి నీరు రావటం, పంట పొలాలు తడిచి మొత్తానికి ఇది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే జోగురామన్ ఎమ్మెల్యే జోగురామన్ కూడా అక్కడ పరిశీలించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పర్యటించిన పరిస్థితి కనిపిస్తుంది. పంట పొలాలు కానీ ఎవరైతే నష్టపోయే వరదల్లో నష్టానికి గురయ్యారో వాళ్ళందరూ పరామర్శించి ఆయన ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పూర్తి పరిస్థితి ఏంటి జోషి చెప్పు. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గత కొద్ది రోజుల నుండి కురుస్తున్నటువంటి ఏకదాటి వర్షాలన్నీ కూడా జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తంగా మార్చినటువంటి నేపథ్యం. ఒకవైపున పూర్తిగా అంటే పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనే తేడా లేకుండా అందరినీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి నెట్టివేసినటువంటి యొక్క వర్ష బీభత్సము ప్రధానంగా ఏవైతే స్లమ్ ఏరియాస్ ఉంటాయో ఆ స్లమ్ ఏరియాలో ఉండేటటువంటి పేదల ఇళ్ళు అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి పంట పొలాలు వీటిని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేటటువంటి మార్గాలు కావచ్చు, ఆ మార్గాల్లో ఉన్నటువంటి బ్రిడ్జిలు కావచ్చు, ఇవి కూడా ధ్వంసమైనటువంటి నేపథ్యంలో పూర్తిగా అంటే దాదాపు 10ల సంఖ్యలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10ల సంఖ్యలో డజన్ల సంఖ్యలో గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బాహ్య ప్రపంచంతో నిలిచిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యంగా మనం చూసుకుంటున్నట్లయితే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి
మూడు మండలాలు కూడా ఈ యొక్క వర్షానికి పూర్తిగా ప్రభావితమైనట్టుగా మనకు తెలుస్తోంది. జిల్లా కేంద్రంతో పాటుగా జైనత్ బేలా మండలాల్లోని చాలా అత్యధిక గ్రామాలన్నీ కూడా ఈ యొక్క వర్ష బీభత్సానికి బలైనది. అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదతో వాళ్ళ ఆహార ధాన్యాలు, బట్టలు, వాళ్ళకి సంబంధించినటువంటి అంతా కూడా వరద నీటిలో తడిసి ముద్ద కావడం లేదా కొట్టుకుపోవడం జరిగిన నేపథ్యం. ఇక మరోవైపు చూసుకుంటున్నట్లయితే కనుచూపు మేరలో ఎక్కడ కూడా భూమి అనేది కనిపించినటువంటి దృశ్యాలు, అంటే పూర్తిగా వ్యవసాయ భూములన్నీ కూడా వరద నీటితో పూర్తిగా జలమయమై చెరువులను, వాగులను తలపిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ దృశ్యాలు అయితే కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే జోగు రమణ, అలాగే వివిధ పార్టీలు, అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులందరూ కూడా వరద ప్రభావిత ప్రాంతాలన్నిటి కూడా చుట్టి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒకవైపు అన్నదాతలుగా ఉన్నటువంటి వ్యవసాయదారులందరూ కూడా తమకు కోలుకోలేని రీతిలో నష్టాన్ని మిగిల్చినటువంటి ఈ యొక్క వరద బీభత్సం నుండి ప్రభుత్వం నుండి ఏదైనా సహాయ సహకారాలు అందాలి అనేటటువంటి ఆతృత, ఆశతో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి దుర్భర పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే ఏవైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు తోచుకొచ్చి సొంత ఊళ్ళల్లో ఇళ్లు వదిలి నిరాశ్రయులుగా మిగిలినటువంటి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నటువంటి బాధిత జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్లను మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరితో పాటుగా ఎమ్మెల్యే జోగు రామన్న కూడా పరామర్శలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఒక తేడా మనం గమనించినట్లయితే, అధికారంలో ఉండి ఆపత్కాలంకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించేటటువంటి పరిస్థితులు పూర్తిగా ఉన్నటువంటి జోగు రామన్న కేవలం ఉత్తి చేతులతో జనాల వద్దకు పరామర్శకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు. మరోవైపు అధికారంలో లేకుండా తన జీవిత కాలంలో ఇప్పటి వరకు ఏ పదవిలో కూడా లేకుండానే కేవలం తన స్వంత డబ్బులతో, తన స్వంత ఖర్చులతోనే బాధితుల వద్దకు వెళ్తూ వాళ్ళకు అవసరమైనటువంటి ఆహార పొట్లాలను అందిస్తూ వాళ్లకు ఉపశమనం కలిగించేటటువంటి రీతిలో వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కంది శ్రీనివాసరెడ్డి మరోవైపు. అంటే ఈ రెండు పరిస్థితుల్ని మనం చూసినట్లయితే పూర్తిగా అర్థబలం, అంగబలం, అధికార బలం అన్ని బలాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే జోగు రామన్న కేవలం తడి అంటే పై మాటలతోనే బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడటము, ఉత్తి చేతులతో తిరిగి రావటము అనేటటువంటిది జరుగుతుంది. మరోవైపు కంది శ్రీనివాసరెడ్డి అలా కాకుండా ఉట్టి నోటి మాటలతో కాకుండా వాళ్ళకి తక్షణంగా అవసరమైనటువంటి ఆహారం, అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆహార ధాన్యాలన్నీ కూడా, ఆహార పదార్థాలన్నీ కూడా కలిసి ముద్దై కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళు అన్నమో రామచంద్ర అంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్లకు తక్షణ అవసరమైనటువంటి ఆహారాన్ని అందిస్తూ, ఆహార సరుకుల్ని అందిస్తూ వాళ్లకు ధైర్యవచనాలు చెప్తూ పర్యటిస్తున్నారు రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. అయితే కూడా ఈ యొక్క విషయాలను, ఈ యొక్క నేపథ్యాన్ని పూర్తిగా నిశ్చితంగా గమనిస్తున్నారు. వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి జనాలందరూ కూడా ప్రస్తుతం వాళ్ళు బాధితులు అనేటటువంటి దాంతో సంబోధించవచ్చు గాక, కానీ రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి పౌరుని మనం పేర్కొనాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుండి రాబోయే రోజుల్లో గట్టెక్కేటటువంటి పూర్తి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళ ఆపత్కాలంలో ఆదుకున్నటువంటి ఆపన్న హస్తం ఎవరు అనేటటువంటిది కూడా జనాలు అంత తొందరగా మర్చిపోరు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం కొంత గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఇదే కనుక జరిగినట్లయితే మాత్రం రాబోయే రోజుల్లో అధికారంలో ఉండి కూడా తమకేమీ చేయలేనటువంటి ఒక ఫెయిల్యూర్ నాయకుడిగా, ఫెయిల్యూర్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే జోగు రామన్న మిగిలిపోయేటటువంటి అవకాశాలుండగా, మరోవైపు తనకి ఎటువంటి అధికారము, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు. రైట్ జోషి, అంటే మనం మాట్లాడుతుంటే మీరు ఫెయిల్యూర్ అంటే నిజంగా చెప్పాలంటే అమాన్యూస్లో చూస్తున్నటువంటి విజువల్స్ చూస్తే మనకి అది తార్కాణంగా చెరువు కల్పిస్తున్నటువంటి పరిస్థితి. సాధారణంగా టౌన్లో ఎక్కడైనా ఒక పెద్ద సిటీలోనో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఒక ప్రాంతాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ సరైన స్థాయిలో ఎమ్మెల్యే జోగిరా కానీ ఫెయిల్ అయిపోయారు. పూర్తి స్థాయిలో అక్కడ అభివృద్ధి పనులు జరగలేదు అనడానికి నిదర్శనం. దాదాపుగా ఆయన 14 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినా కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి లేదు అనడానికి ఒక తార్కాణంగా సాక్ష్యంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే వ్యతిరేకత అనేది
ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కని శ్రీనివాస్ రెడ్డి చేస్తున్నటువంటి ఆపన్న హస్తం ఏదైతే ఉందో, అంటే వారికి కనీసంగా తక్షణంగా ఆ సమయానికి బిల్డింగులు కట్టేవకపోయినా పూర్తి స్థాయిలో ఆకలితో ఉండకూడదు అన్నటువంటి సహృదయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం అనేది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇటువైపు జోగురామన్న కొంతవరకు ఇబ్బంది కలిగే అంశం అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ప్రధానంగా అంటే వాళ్ళ నోటి నుండి వచ్చే మాటలు నిజమా అబద్ధమా అనే విషయాన్ని మనం పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజాసేవే తమ లక్ష్యము అనేటటువంటి మాటలు తరచూ మాట్లాడుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రజాసేవే లక్ష్యము అని అన్నప్పుడు ప్రజలకు సేవ చేయాల్సినటువంటి సందర్భంలోనే చేతులు ఎత్తేసేటటువంటి నాయకుల్ని ప్రజలు ఏ విధంగా చూస్తారు అనేటటువంటిది కూడా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అన్ని తీరులుగా బాగున్నటువంటి పరిస్థితుల్లో ఏ ప్రజలు కూడా తమ ఆత్మగౌరవానికి విరుద్ధంగా ఎవరు ముందు చేయి చాచనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇటువంటి ప్రకృతి విపత్తులు ఆపత్కాలం సంభవించినటువంటి నేపథ్యంలో మాత్రమే వాళ్ళు అంటే ఆపన్న హస్తం కోసం ఎదురు చూసేటటువంటి సందర్భాలు ఉంటాయి. కనీసం ఇటువంటి సందర్భంలోనైనా సరే అన్ని విధాలుగా అంటే వనరులు ఉండి కూడా సహాయం చేయనటువంటి ప్రజానాయకుడిగా పేరు చెప్పుకునేటటువంటి వ్యక్తులను వాళ్ళు ఏ విధంగా చూస్తారు అనేటటువంటిది కూడా కొంత ప్రజల్లో ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు ఇప్పుడప్పుడే సమసిపోయేటటువంటి పరిస్థితులు లేవు అనేటటువంటిది వాతావరణ శాఖకు సంబంధించినటువంటి సూచనలు హెచ్చరికలతో మనకు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క వర్షాభావ పరిస్థితి ఈ యొక్క భారీ వర్షాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగేటటువంటి అవకాశాలు ఇంకా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వరద బీభత్సం మరింతగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే కేవలం అంటే కేవలం నోటి మాటలతో కట్టిబెడుతూ వాళ్ళని ఇంత ఊరడింపులకు గురి చేసేటటువంటి మాటలతోనే తన పర్యటనను ముగిస్తున్నటువంటి ఎమ్మెల్యే జోగురామన్నను వాళ్ళు ఒక రకంగా తమకేమీ చేయనటువంటి నాయకుడిగానే పరిగణించేటటువంటి అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే నష్ట నివారణ చర్యలుగా ఈ తర్వాత కాలంలో ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఆపద నుండి గట్టెక్కిన తర్వాత జనాలకు ఏం చేసినా కూడా అది నిష్ప్రయోజనంగానే మిగిలిపోతుంది తప్ప దానికి ఎటువంటి ఫలితము ఉండేటటువంటి అవకాశాలు లేవు. అయితే ఈ సందర్భంలో అంటే వాళ్ళకు అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఒక ఔదార్యాన్ని సేవానిరతిని జనాలందరూ కూడా కొంత ఒక రకంగా గొప్పగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఆదిలాబాద్ లో నెలకొని, ఒకవేళ రాబోయే రోజుల్లో గనక అంటే సమీప భవిష్యత్తులో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సందర్భాన్ని గనక జనాలు ఖచ్చితంగా గుర్తుంచుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ కోణంలో చూసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వరదలు అనేటటువంటివి వరదల్లోగా జనాల మధ్య పర్యటిస్తూ కేవలం ఉత్తి చేతులతోనే పర్యటిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా జోగురామన్నను వాళ్ళు తిరస్కరించేటటువంటి అవకాశాలు కూడా కొంత ఉండే అవకాశం ఉంది. రాజశేఖర్ జోష్, అంటే మీరు చెప్పినట్లు ఎమ్మెల్యే పర్యటించినప్పుడు కూడా పూర్తిస్థాయి ఎవరికి కూడా శాశ్వత పరిష్కారం చేసే దిశగా కానీ లేకపోతే వారికి ఏదైనా సహాయం చేసే దిశగా అక్కడ ఉన్నటువంటి పర్యటన లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆయన వెనక అధికారులు ఎవరైనా వచ్చారంటే ఎంతవరకు నష్టం జరిగింది, పంట నష్టం కానీ లేకపోతే ఇళ్ల ధ్వంసానికి సంబంధించి కానీ లేకపోతే కుటుంబ సభ్యులు ఎంతవరకు నష్టపోయారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా గణాంకాలు వేసుకున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? రాజశేఖర్, ఇది వరకు అంటే వేసవి కాలంలో వేసవి పంటలు ఎవరైతే వేసుకున్నారో అప్పట్లో కురిసినటువంటి రోజుల తరబడి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారం ఎంత అనేది లెక్కించడానికి చేపట్టాల్సినటువంటి సర్వేకే ఇప్పటి వరకు దిక్కులేనటువంటి పరిస్థితి. ఇక తాజాగా చూసినట్లయితే ఇక్కడ ఏదైతే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి డొల్లారా గ్రామ సమీపంలో ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో జాతీయ రహదారి 44వ జాతీయ రహదారికి సంబంధించినటువంటి ఆ బ్రిడ్జి పై నుండి వాహనాల రాకపోకలు నిలిపివేసినటువంటి సందర్భంలో అక్కడి పరిస్థితులందరినీ కూడా పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్ తో పాటుగా జిల్లా ఎస్పీ అలాగే సంబంధిత నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి సంబంధిత అధికారులందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళకు సంబంధించి ఈ యొక్క బ్రిడ్జి పరిస్థితి ఏంది, ఇక్కడ నుండి రాకపోకలు అనుమతించవచ్చా లేదా అని దాన్ని చూడడానికి సంబంధిత నిపుణులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ప్రజాప్రతినిధులకు అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఏ విధంగానూ లేదు, జనాలందరికీ కూడా తెలుసు. కానీ అక్కడ కేవలం ప్రచారం కొరకు మాత్రమే పర్యటించినటువంటి ఎమ్మెల్యే
అదే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు మాత్రం కనీసం ఏ ఒక్క అధికారిని కూడా వెంట పెట్టుకోకుండా కేవలం రాజకీయ టూర్లు కానీ వీటిని చేయడము అనేటటువంటిది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యం. అదే సందర్భంలో గతంలో జరిగినటువంటి పంట నివారణకు సంబంధించినటువంటి నష్టపరిహారం కావచ్చు ఎంత అనేటటువంటి లెక్కలే ఇప్పటి వరకు తేల్చడానికి సర్వే చేపట్టినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సర్వే చేపట్టడానికి ఇంకెంత సమయం తీసుకుంటారు అనేటటువంటిది కూడా కొంత ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి నేపథ్యం. ఒకవేళ కేవలం కంటితుడుపు మాటలతో పర్యటనలు చేసినంత మాత్రాన సరిపోదు, తమను ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్లు వినతులు అన్నదాతల నుండి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అవేమీ పట్టించుకోకుండా కేవలం తన ప్రచారం కొరకు మాత్రమే పర్యటించేటటువంటి సందర్భంలో జోగురామన్నను వాళ్ళు ఏ కోణంలో చూస్తారు అనేటటువంటిది మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్రం నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. సునీల్, అక్కడ చూసుకుంటే మళ్ళీ మొదటికి వచ్చినటువంటి సంగారెడ్డి జహీరాబాద్ ట్రెండ్ అంటే చక్కెర పరిస్థితి గతంలో కూడా మనం దీని గురించి మనం అమాన్యూస్లో మన రిపోర్టర్స్ ఛానల్ మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పూర్తి స్థాయిలో అప్పుడు ఎమ్మెల్యే కానీ లేకపోతే కలెక్టర్ కానీ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో అవి ఇంతవరకు నెరవేరలేదని అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి దాదాపుగా 12 కోట్ల రూపాయలు బకాయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్మికులకు 6 నెలలుగా జీతాలు ఇవ్వనటువంటి ట్రెండెంట్ చక్కెర పరిశ్రమకు సంబంధించినటువంటి ఇంకా మళ్ళీ పునఃప్రారంభిస్తారు. ఇవన్నీ కూడా అంశాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ సమీపంలోని చక్కెర పరిశ్రమ సమస్య మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా చెరుకు ఏదైతే రైతులు పరిశ్రమకు సరఫరా చేస్తారో చెరుకు రైతులకు సంబంధించినటువంటి బకాయిలు 12 కోట్లు, అదేవిధంగా పరిశ్రమలో పనిచేసినటువంటి కార్మికులకు రావాల్సినటువంటి 6 నెలల వేతనం కూడా ఇస్తామని చెప్పి కూడా పరిశ్రమను సందర్శించి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో కార్మికులు కానివ్వండి లేదంటే రైతులు కానివ్వండి కొద్ది రోజులు ఆగారు. వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు విశ్వసించి ఓపిగా ఉన్న నేపథ్యంలో వారు ఇచ్చిన హామీ కూడా నెరవేరని పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని చెప్పి కూడా రైతులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని మరి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాలకులను అధికారులను నమ్మే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. మరోవైపు కార్మికులు కూడా ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది. అయితే కేవలం అధికారులతో ప్రెస్ మీట్లు పెట్టిస్తూ లేదా అధికార పార్టీ నేతలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తూ పరిశ్రమ మళ్ళీ పునఃప్రారంభిస్తారు. అదేవిధంగా చక్కెర రైతులు రావాల్సినటువంటి బిల్లులు, కార్మికులకు రావాల్సినటువంటి వేతనాలు చెల్లిస్తామని చెప్పి చెప్తా కార్యరూపం దాల్చడం లేదని చెప్పి కూడా రైతులు కానివ్వండి కార్మికులు ఆవేదన వ్యక్తం. మరోవైపు పరిశ్రమ మళ్ళీ గానుగు చేస్తుందా అంటే 2023-24 సంవత్సరానికి సంబంధించి పరిశ్రమ మళ్ళీ పునఃప్రారంభం అవుతుందా లేదా పూర్తిగానే మూతపడుతుందా అనే అంశం కూడా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పరిశ్రమను చూసే రైతులు పెద్ద ఎత్తునటువంటి జైరాబాద్ ప్రాంతంలో చెరుకు సాగు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ చెరుకు సాగును ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. కానీ మళ్ళా పరిశ్రమ పునః ప్రారంభం అవుతుందా లేదా అనే అంశానికి కూడా ప్రభుత్వం కానివ్వండి అధికారులు కానివ్వండి లేదంటే ఉద్యోగ సంఘాల నేతలు కానీ ఎవరు కూడా స్పష్టత ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అటు రైతులు కానివ్వండి పరిశ్రమ కార్మికులు కానివ్వండి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై కానివ్వండి జిల్లా స్థాయి అధికారులు కానివ్వండి లేదంటే స్థానిక ఎమ్మెల్యేపై పెద్ద ఎత్తున వారు ఆగ్రహంతో ఉన్నారని చెప్పి కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితిని పరిశ్రమకు సంబంధించి సమస్యను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా అటు కార్మికులు కానివ్వండి కార్మిక సంఘాల నేతలు రైతు సంఘాల నేతలు కూడా కార్యాచరణ ఇప్పటికే మొదలుపెట్టినటువంటి పరిస్థితి. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా కూడా వీరి ఆందోళన ఉధృతం చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సునీల్, ఇంకోటి అంటే ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి 6 నెలలుగా 12 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టర్ కానీ ఎమ్మెల్యే హామీపై ఇంతవరకు కార్మికులు ఏమంటున్నారు అంటే హామీని మరొకసారి వారి ముందుకు తీసుకెళ్లి అంటే గతంలో ఇచ్చిన హామీకి సంబంధించినటువంటి ఏమైనా అడిగే ప్రయత్నం చేస్తారు కార్మికులు కానీ రైతులు కానీ. ఎందుకంటే పూర్తి స్థాయిలో హామీ అంటే కలెక్టర్ దాదాపుగా ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో వాళ్ళు శాంతించినటువంటి పరిస్థితి గతంలో ఉంది. సో మరొకసారి ఏమైనా వారిని పునఃపరిశీలన చేసినటువంటి అవసరం పరిస్థితి ఉందా? అదే పరిశ్రమ యాజమాన్యంతో ఇప్పటికే మంత్రి హరీష్ రావుతో పాటు జిల్లా స్థాయి అధికారులు కూడా ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపారు. అయితే జిల్లా కలెక్టర్ గతంలో పరిశ్రమను పరిశీలించినప్పుడు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వారి ఆస్తులను జప్తు చేసి బహిరంగ వేలం వేసి రైతులకు రావాల్సినటువంటి బకాయిలు 12 కోట్ల కార్మికులకు రావాల్సినటువంటి 6 నెలల వేతనం కూడా చెల్లిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ రకంగా అయినటువంటి కార్యాచరణ తీసుకోలేదు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎవరి ప్రోద్బలంతో రెవెన్యూ రికవరీ యాక్ట్ కి సంబంధించి తీసుకోవాల్సిన చెప్పి కూడా రైతులు కానివ్వండి అదేవిధంగా కార్మికులు వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే
సాక్షాత్తు మంత్రి హరీష్ రావు ఈ అంశంలోకి ఇన్వాల్వ్ అయ్యారు. వారు మాట్లాడారు, హామీ ఇచ్చారు, రైతులకు ఎట్లాంటి నష్టం జరగదు, త్వరితగతిన ఇస్తామని చెప్పి కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మంత్రి హామీ ఇచ్చినప్పటికీ కూడా మంత్రి హామీతో పాటు స్థానిక ఎమ్మెల్యే హామీతో పాటు జిల్లా స్థాయి అధికారుల హామీ కూడా నీటిపాలయ్యా అని చెప్పి కూడా రైతులు బహిరంగంగా విమర్శించినటువంటి పరిస్థితి. రోజువారు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని కూడా దీని ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, రైట్. ఇంకోటి అంటే బకాయిలకు గల కారణం ఏంటి అనేది ప్రధానంగా యాజమాన్యం నుంచి రాబట్టే ప్రయత్నం కూడా గతంలో జరిగినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా అంటే దీనికి సంబంధించినటువంటి ఈ అంశాన్ని చూస్తే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సపోర్ట్గా ఉన్నట్టు కూడా మనకి గతంలో విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే కారణం అనుకోవచ్చు మనం. రైతులు కూడా అదే మీరు చెప్పిన అంశాన్ని రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికార పార్టీ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బకాయిలు అందుకైతే ఇలాంటి నుంచి వచ్చి చక్కెర దిగుమతి అయింది. అదేవిధంగా చక్కెరను కూడా పరిశ్రమ నుంచి చక్కెర బస్తాలను కూడా రైతులకు అదేవిధంగా కార్మికులకు తెలియకుండా రాత్రి సమయాల్లో పరిశ్రమ యాజమాన్యం చక్కెరను కూడా తరలించింది. వాటన్నిటి కూడా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రైతులకు మాత్రం బకాయిలు చెల్లించలేదు, కార్మికులకు కూడా పెండింగ్ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. కానీ అధికారులు మాత్రం కంపెనీకి సంబంధించిన చాలా ఆస్తులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా జప్తు చేసి అమ్మి ఇస్తామని చెప్పారు తప్ప వాటికి సంబంధించి కార్యాచరణ మాత్రం ఇంతవరకు మొదలు పెట్టకపోవడం మాత్రం ప్రశ్నార్థకంగా అదేవిధంగా అనుమానాస్పదం వ్యక్తం చేస్తున్నారు రైతులు. పరిశ్రమ పునఃప్రారంభంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైతులు కానీ కార్మికులు కానీ. అంటే దీనికి ఒక స్పష్టత వచ్చే అవకాశం అంటే ఇటువైపు ప్రభుత్వానికి సంబంధించిన కలెక్టర్ లేకపోతే అధికార యంత్రాంగం కానీ లేకపోతే అధికారికి సంబంధించినటువంటి నేతలు కానీ ఎవరు కూడా వారి పూర్తిస్థాయి యాజమాన్యంతో చర్చలు జరిపే పరిస్థితి లేదండి. ప్రధానంగా అసలు ఇంత నష్టంగా గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఏమైనా తెలిసినటువంటి పరిస్థితి ఉందా? పరిశ్రమ మాత్రం ఉద్దేశపూర్వకంగా రైతులను ఇబ్బంది పెడుతుందని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికులు కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే షుగర్ కేన్ కి సంబంధించినటువంటి అధికారులు మాత్రం కేవలం ప్రెస్ నోట్లు ఇస్తున్నారు. త్వరలోనే పరిశ్రమ పునఃప్రారంభం అవుతుంది, రైతుల బకాయిలు చెల్లిస్తామని చెప్పి కూడా పరిశ్రమ యాజమాన్యం హామీ ఇచ్చిందని చెప్పి కూడా కేవలం ప్రకటనలకు మాత్రమే షుగర్ కేన్ శాఖ పరిమితం అయిందని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు రైతుల పట్ల చిత్తశుద్ధి ప్రభుత్వానికి కానివ్వండి, అధికార పార్టీకి కానివ్వండి, పరిశ్రమ యాజమాన్యానికి కానీ లేదని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్, నష్టం కలిగిందనేది యాజమాన్యం చెప్పినటువంటి పరిస్థితి ఉందా? రైట్. సునీల్, అంటే ప్రధానంగా ఇంకోటి అంటే ఇంత నష్టానికి అంటే నష్టం దాదాపుగా 6 నెలల పాటు జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కార్మికులు దాంతో జీవనాపాధి దాని మీద ఏర్పడినటువంటి 6 నెలలు అంటే దాదాపుగా సంవత్సరంలో సగం జీతాలు లేకుండా పనిచేసినటువంటి పరిస్థితి. అంటే ఆర్థికంగా ఇటువైపు కుటుంబ పోషణ కూడా కష్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ఇంత నష్టం ఎందుకు జరిగింది అనేటటువంటి విషయాన్ని పరిశ్రమ ఎవరైతే యాజమాన్యంలో చెప్పినటువంటి పరిస్థితి ఉందా? పరిశ్రమ యాజమాన్యం మాత్రం అందుబాటులోకి రాని పరిస్థితి ఉంది. కేవలం వారు కానివ్వండి లేదా అధికార పార్టీ నేతలతో మాత్రం ఏమైనా వారు మాట్లాడుతున్నారా అంశం మాత్రం మనకు తెలియని పరిస్థితి ఉంది. మరోవైపు రైతులతో కూడా వారు మాట్లాడలేరు. అదేవిధంగా పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి రైతులకు కూడా ఎలాంటి సమాధానం రావడం లేదు పరిశ్రమ యాజమాన్యం నుంచి. అయితే పరిశ్రమలో ఎట్లాంటి నష్టాలు జరగలేదు. పరిశ్రమకు సంబంధించినటువంటి చక్కెర దిగుమతి ఏ మేరకు కావాలో ఆ మేరకు అయింది. అదేవిధంగా రైతుల నుంచి వాళ్ళు సకాలంలోనే చెరుకు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా, పరిశ్రమలో పనిచేసిన కార్మికులకు జీతాలు చెల్లించకుండా, అదేవిధంగా వారు కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి. సుమారు 12 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పడ్డారంటే రైతులు ఎంత ఆవేదనలో ఉన్నారో ఆర్థిక పరిస్థితి రైతులు తెలిసినటువంటి అంశమే. కానీ 12 కోట్ల రూపాయలు రాకపోవడం వల్ల రైతులు ఎంత ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతారనే అంశాన్ని కూడా ఒకసారి పరిశీలించాల్సిన అవసరం అని చెప్పి కూడా రైతు సంఘాల నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు ఇంత పెద్ద ఎత్తునటువంటి పరిశ్రమ సంబంధించినటువంటి ఇంత డబ్బులు ఇవ్వాల్సినప్పటికీ కూడా అధికారులు కానివ్వండి, అధికార పార్టీ నేతలు కానివ్వండి పెద్దగా చలనం లేదు. కేవలం వారు ఒక దశలో అయితే అధికార పార్టీ నేతలు రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే వేములవాడ అధికార బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ విభేదాలు బయటపెట్టినటువంటి ఫ్లెక్సీలు, అక్కడ ఫ్లెక్సీలు మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా వేసినటువంటి ఫ్లెక్సీల్లో ఆ విషయం బయటపడినటువంటి తెలుస్తుంది.
పెద్దపల్లి జిల్లాలో అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో కంటెంట్ ఏదైతే ఉందో కరెంటు మంటలు రేసినటువంటి కరెంటుకి సంబంధించిన ఆ కంటెంట్లో మంటలు రేగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ రైతులు మోసం చేసిందంటూ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెప్తూ ఉంటే అటువైపు ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, హస్తం పార్టీ అని కూడా చెప్పినటువంటి పరిస్థితి హస్తం నేత విజయ రామారావు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కరెంట్ ఇష్యూ అనేది అక్కడ ఇప్పుడు పవర్ ప్యాక్ ఒక పొలిటికల్ హీట్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అంటే శ్రీకాంత్ చెప్పండి. రైట్, ఒకటి అక్కడ అక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా కరీంనగర్ సంబంధించి వేములవాడ అధికార బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు వచ్చినటువంటి పరిస్థితి. దీనికి సాక్ష్యంగా ఫ్లెక్సీలు అక్కడ వెళ్ళడం అనేది తార్కాణంగా నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కరెంటు వివాదం అనేది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రచ్చరేగితే మంత్రి కేటీఆర్ సందర్భంగా అంటే పుట్టినరోజు సందర్భంగా వెలిసినటువంటి ఫ్లెక్సీల్లో ఈ వివాదాలన్నీ కూడా బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ రైతులు మోసం చేసిందని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెప్తే ఇంకా ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని కూడా హస్తం నేత విజయరామారావు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కరెంటు సంబంధించినటువంటి ఇష్యూ అక్కడ పవర్ ప్యాక్ ఒక హీట్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. ఎస్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అధికార బీఆర్ఎస్ పార్టీలో ఒకసారిగా వర్గ విభేదాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశం అనేది వేములవాడ అధికార బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చాలా వరకు కూడా అధికార పార్టీలో ఉన్న నేతల మధ్య సమన్వయ లోపం కానీ లేకపోతే వారి మధ్య ఉన్నటువంటి ఇష్యూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా సేమ్ అలాంటి పరిస్థితి ఒక ఫ్లెక్సీల రూపంలో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్, కరీంనగర్ అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ రాజకీయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కూడా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఏదైనప్పటికీ కూడా రాజకీయాలు అనేవి ఎన్నికల మరికొన్ని రోజుల నేపథ్యంలో మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ వెళ్దాం. నల్గొండలో ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రూపు రాజకీయాలు అనేవి అక్కడ ఒక అంశం ప్రధానంగా చర్చకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అనుచరులతో సమావేశమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అనుచరులతో సమావేశం నిర్వహించడం అనేది కొంత చర్చకు దారి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి ఆఫర్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను కూడా అనిల్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్, మనం చూసుకున్నట్టయితే కొద్దిసేపటి క్రితమే ఏదైతే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు చేస్తూ తనను ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టయితే మనకు సమాచారం ఉంది. మరికొద్ది సేపట్లో ఆయన కేసీఆర్ సమక్షంలోనే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు గత కొద్ది రోజుల నుంచి నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రూప్ తగాదాలు సృష్టిస్తూ నియోజకవర్గంలో తనకు ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆయన ఈ రోజు భువనగిరిలో తన ఆత్మీయులతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ లో ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపైన ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా తాను పార్టీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడుతున్నారని అయినప్పటికీ కూడా నన్ను ఇబ్బందులు పెడుతున్నారని అయితే కొద్దిసేపటి క్రితమే అనిల్ కుమార్ రెడ్డి
ఆ సమావేశం తర్వాత అతను ఆ భువనగిరిలో ఏదైతే సమావేశం జరిగిందో ఆ సమావేశం నుంచి నేరుగా ఆయన బీఆర్ఎస్ భవన్కు వెళ్ళినట్టుగా మనకైతే సమాచారం ఉంది. మరికొద్ది సేపట్లో ఆయన బీఆర్ఎస్ తీర్థం కూడా పుచ్చుకోనున్నట్టు అతని ముఖ్య అంశాల్లో అందించిన సమాచారం ప్రకారం అతనైతే బీఆర్ఎస్ భవన్ కు మరికొద్ది సేపట్లో చేరుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సీనియర్ కాంగ్రెస్ నాయుడు గతంలో 2018 ఎన్నికల్లో కూడా కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కూడా ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ దఫా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయన సర్వశక్తులు ఒడ్డిస్తూ నియోజకవర్గంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కొద్ది రోజులుగా అక్కడ పనిచేస్తూ రావడం జరిగింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు పట్ల ఆయన ఆసనం వ్యక్తం చేస్తూ ఈ రోజు వేలాది మందితో భువనగిరిలో తన అనుచరులతోటి సమావేశం కూడా నిర్వహించాడు. ఈ సమావేశం అయిపోగానే అతను హైదరాబాద్ కు బయలుదేరి అక్కడ బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వెళ్తున్నానైతే మనకు పూర్తి సమాచారం ఉంది. అతను ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తీర్థం కూడా పుచ్చుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా భువనగిరి ఎంపీ పార్టీ తీరు పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద దెబ్బగానే చెప్పవచ్చు రాజశేఖర్. అంటే ఒక రకంగా భువనగిరికి సంబంధించిన కోమటిరెడ్డి వెంకట కీలకంగా ఉన్నటువంటి అది నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. ఆయన ఒకవైపు చూసుకుంటే అంటే ఒక మంచి స్పోక్ పర్సన్గా ఉంటూనే కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు కరెంట్ ఇష్యూ కానీ తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఒక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చే విధంగా ఆయన తీరు ఉన్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంటే అనిల్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి అంశం అనేది కేసీఆర్ సమక్షంలో జాయిన్ అయ్యే అంశాలన్నీ కూడా చూసుకుంటే పూర్తి స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆయన దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి జాయిన్ అయిపోయే అవకాశాలు ఉంటాయి కనుక ఎంతవరకు నష్టం చేకూర్చే అవకాశం? ఇది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా నష్టమని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కుంభం అనిల్ కుమార్ కు గత కొద్ది రోజుల నుంచే పార్టీలోకి రావాలని ఒక సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్సీ లేదా ఎంపీగా అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరుగా అదేవిధంగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఆయన పనిచేస్తూ వస్తున్నాడు. అయితే ఈ నియోజకవర్గంలో భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రెడ్డి నియోజకవర్గంలోకి వచ్చినప్పటికీ కూడా తనకు పూర్తి సమాచారం ఇవ్వకుండా ఒక జిల్లా అధ్యక్షుడైన తనకి ఆ సమాచారం లేకుండా అదే విధంగా తన కొంతమంది అనుచరులతో గ్రూప్ తగాదాలు సృష్టిస్తూ తనకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఈ కొద్దిసేపటి క్రితమే ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలు చేసిన క్రమంలోనే తన ముఖ్య కార్యకర్తలందరినీ కూడా పిలిపించుకొని తను స్వయంగా వారందరితో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ చర్చ అనంతరమే అతను ఒక నిర్ణయానికి వచ్చి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకైతే అతను సిద్ధంగా ఉన్నట్టయితే మనకున్న సమాచారము. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీసుకున్న ఏదైతే అడుగు ఉందో దాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లయితే మిగతా కొంతమంది అసంతృప్తిగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు పట్ల అసహనంగా ఉన్న కొంతమంది నాయకులు కావచ్చు, వీరందరూ కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీ గూటికి చేరే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకైతే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే మంత్రాలు కూడా జరుపుతుంది, రహస్య మంత్రాలు జరుపుతూ వారందరినీ కూడా రానున్న ఎన్నికల్లోపు బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకువచ్చి ఏదో ఒక పదవి అంటే చెప్పి తిరిగి అధికారంలోకి రావాలని అయితే బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం కుంభం అనిల్ కుమార్ రెడ్డి కనుక పార్టీలోకి తీసుకున్నట్టయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడితో పాటు రేపు ఎమ్మెల్యేగా పోటీ చేసే క్యాండిడేట్ కూడా బీఆర్ఎస్ పార్టీకి రానుండదు. అక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీకి సానుకూల అవకాశాలు మెండుగా కనిపించే అవకాశాలు ఉన్నాయి రాజశేఖర్. రైట్ అండి. ఈ నేపథ్యంలో అధికారకు సంబంధించినటువంటి అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధిష్టానం అంటే జోక్యం చేసుకొని రేవంత్ రెడ్డి కానీ అక్కడ నుండి నేతలు ఎవరైనా సంప్రదించి బుజ్జగించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి నేతను వదులుకుంటే అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అంటే గ్రూపు రాజకీయాలు అనేవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేపథ్యం కనిపిస్తుంది. అది ఎవరికి మధ్యన స్తబ్దుగా ఉంది. మరొకసారి తెరపైకి రావడం అనేది కొంతవరకు కాంగ్రెస్ పార్టీ నష్టం కూర్చే అంశం కాబట్టి పార్టీ పెద్దలు కలుగు చేసి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది మనకి. అయితే ఇప్పటికే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గత 6 నెలల నుంచి అతన్ని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ గారితో పాటు రానున్న ఎన్నికల్లో ఎంపీగా కూడా అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ ఆర్థికంగా బలంగా అయినటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి తాను కాంగ్రెస్ లోనే ఉంటారని తనకు ఆ పదవులు అక్కర్లేదని గతంలో ఆ పార్టీ పెద్దలకు చెప్పడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో తనకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ నియోజకవర్గంలో తనను ఇబ్బంది పాలు చేస్తున్నారని ఒక జిల్లా అధ్యక్షుడు అయినప్పటికీ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తనను ఇబ్బందులకు గురి చేయడం పట్ల కొద్దిసేపటి క్రితం ఆయన అనుచరుల మీటింగ్ లోనే బహిరంగంగా ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. ఈ చేసిన కొద్దిసేపట్లోనే
అతను ఈ రోజే వెంటనే తక్షణమే బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకైతే అతను హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్ కూడా వెళ్ళినట్టుగా అతని అంచనాలు కొంతమంది అయితే సమాచారం మనకు ఇవ్వడం జరిగింది. ఆ సమాచారం ప్రకారము ఈ రోజు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చివరి క్షణంలో ఎవరైనా రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరైనా నచ్చ చెప్పినట్టయితే చివరి క్షణంలో ఆయన ఏమైనా నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే అతను బీఆర్ఎస్ లోకి పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ వైపు అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అతను బీఆర్ఎస్ ఆఫీస్ లో మరికొద్ది క్షణాల్లో అతను బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లి పార్టీ కండవ కప్పుకుంటాడా, చివరి క్షణంలో నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ అధికార బీఆర్ఎస్ మధ్య వేములవాడకు సంబంధించినటువంటి అధికార బీఆర్ఎస్లో వర్గ విభేదాలు బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్తో సంబంధించినటువంటి విభేదాలు బయటపడ్డాయి ఫ్లెక్సీల రూపంలో. అయితే మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా వెలిసినటువంటి ఫ్లెక్సీల్లో విభేదాలను కూడా బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పెద్దపల్లి జిల్లాలో అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో కరెంటు మంటలు కూడా బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి రైతులు మోసం చేస్తుందంటూ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెప్తుంటే కాంగ్రెస్ పార్టీయే ఉచిత కరెంట్ ఇచ్చిందని కూడా హస్తం నేత విజయరామరావు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తాన్ని దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ రోజు అంతా కూడా హాట్ గా కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా వేములవాడ నియోజకవర్గంలో వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతూ ఉంటే ఇక్కడ మాత్రం అందుకు విభిన్నంగా తీరు మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా చల్మ లక్ష్మీ నరసింహారావు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థిస్తున్నారో తాను తన పార్టీ ఆఫీస్ లో ఒక మొక్క నాటి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటుంటే రమేష్ బాబు ప్రస్తుత ఎమ్మెల్యే మాత్రం ప్రధాన రాజరాజేశ్వర స్వామి ప్రధాన ఆలయం ముందు తన వర్గంతో ఆ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అంతేకాకుండా మరొక మనోహర్ రెడ్డి నేత మరొకరు కూడా ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుక సంబరాలలో మహిళలందరికీ కూడా పెద్ద ఎత్తున ఉచితంగా ఒక కిట్లను అయితే పంపిణీ చేయడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఎవరికి వారే యమునా తీరే అంటే ఒక ఏకతాటిపైకి వచ్చి తమ అంతా సంబరాలు చేసుకోవాల్సింది పోయి ఆ బీఆర్ఎస్ పార్టీలో ఇదంతా అంటే వర్గ విభేదాలు అయితే బయటపడుతున్నాయని మనం చెప్పవచ్చు. ముగ్గురు వ్యక్తులు అంటే ప్రధానంగా ఇటీవల వేములవాడ నియోజకవర్గంలో ఫ్లెక్సీ సాగుతున్న ఉంది. దానికి ఊతం పోస్తూ ఈ రోజు కొన్ని చోట్ల అంటే ఎవరికి వారే విభిన్నంగా ఈ సంబరాలను జరుపుకోవడం కూడా ఒక లోకల్ గా స్థానికంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూస్తే ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కరెంటు అంటే ఉచిత కరెంటు ఇచ్చింది తామే అని చెప్పేసి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు కూడా ప్రజల్లోకి వెళ్తుంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్న ఏదైతే 5 గంటలు ఉచిత కరెంటు సరిపోతుందని చెప్పేసి ఆ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. అంటే ఇదంతా కూడా రాబోయే ఎన్నికలలో తమకు లబ్ధి పొందేందుకు ఇప్పటి నుంచి తమ పన్నాగాలు సన్నాహాలు చేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. అంటే ప్రజల్లోకి ప్రతి అంశాన్ని అంటే ఏ చిన్న అంశం దొరికినా కూడా ప్రజల్లోకి విస్తృతంగా పర్యటించేందుకు పలు పార్టీలు అయితే పావులు కదుపుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా అంటే బర్త్డే వేడుకలు కూడా ఈ రోజు ఆసరా చేసుకుని పుట్టినరోజు వేడుకల్లో కూడా ఒక రాజకీయాన్ని అయితే చేస్తున్నాయని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం. అమ్మా న్యూస్